ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతిస్తున్నాను. ఈ మాసం నుంచి విడుదలకి మమ్మల్ని తీసుకొచ్చినాను ప్రభా. ఈ మాసం అంతా కూడా మీ సన్నిధిలో విన్న మీ మాటలు యొక్క సారాంశము ఈ దినము నాయన మొట్టగట్టుకోవడానికి మాకు నేర్చున్నాను. దేవా, మీ ఆత్మ నాకు మాకు బోధించి మమ్మల్ని మీ బిడ్డలుగా సిద్ధపరిచి మమ్మల్ని కడిగి పవిత్రులుగా చేయడానికి ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యంలో ఉన్నటువంటి ఆ శక్తి మాలోనికి ప్రవేశించినంతగా మీకు చూపించడానికి ప్రార్థిస్తున్నాను. మా కడిగి కనుక మీ చేతులు అప్పగిస్తున్నాం. మమ్మల్ని అందరినీ మీ చేతులు అప్పగించుకుంటున్నాం. ఈ కార్యాన్ని మీరు జరిగించి మీరే మమ్మల్ని దిద్ది సరిచేసి మీ మాటల ద్వారా మమ్మల్ని తృప్తిపరిచి మీ నెమ్మదిని మీ సమాధానం కలుగు చేసి పంపించారు. ప్రభు యేసు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. ఆమేన్. ఉపయోగం తెచ్చాం. సంతోషంగా ఉందా? నాకు 30 దినాలు జరిగింది. సంవత్సరంలో మనకి ఒక మాసం, మధ్య మాసం వస్తూ ఉంటాయి. సమస్యలు ఇంట్లో ఉన్నాయి, వర్షాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి. అయినా కానీ ఆరోగ్యాలు ఉన్నాయి. కానీ దేవుడి సన్నిధిలో సంతోషం కూడా, కష్టాల్లో సంతోషం, బాధల్లో సంతోషం, అనారోగ్యాల్లో సంతోషం, వాతావరణంలో సంతోషం, అనేక విషయాల్లో సంతోషాన్ని మనం దేవుని యొక్క సన్నిధిలో చూసాం. దేవుని సన్నిధిలో సంతోషాన్ని చూసాం. మంచిదండి. దేవుని వాక్యాన్ని మరి చదువుకున్నాం. 30 అధ్యాయాన్ని చదువుకున్నాం. 30 అధ్యాయంలో దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆమోరు పలికిన మాటలు. ఆ మనుషుడు ఇదేరుకును కాలుకును చెప్పిన మాట. ఒకరితో చెప్తున్న మాట. దేవోక్తి అంటే దేవుడు ప్రవక్తలైనటువంటి వారి ద్వారా మాట్లాడినటువంటి మాట దేవోక్తి. దేవుడికి లేకపోయినట్లయితే గరులు కట్టలేక ఉంటారని దేవుడు మాట్లాడుతుంది. కనుక ఇక్కడ మనుషులతో మాట్లాడుతున్న మాటలు, మనుషులతో మాట్లాడుతున్న మాట. దేవుడికి అయితే దేవుడు మనుషులతో మాట్లాడుతున్న మాట. ఎలా మాట్లాడుతున్నాడు? దేవుడికి సహాయం కావాలి. దేవుడికి సహాయమా? ఎవరు కావాలి? దేవుడికి ఎవరు కావాలి సహాయం? మనుషులే కావాలి. ఎందుకని? దేవుడు ఆయన స్వరము ఎలాగ మనుషుల ద్వారా, ప్రవక్తల ద్వారా రాజులతో మాట్లాడాడు, మనుషులతో మాట్లాడాడు. ఇది యెహోవా వాక్కు. యెహోవా మీతో మాట్లాడుచున్నాడు అన్న పలుకులు మనుషుల ద్వారానే మాట్లాడబడతాయి. కనుక దేవుడు కనబడతలేదు, కానీ దేవుని మాట వినబడుతుంది. దేవుడు కనబడతలేదు, కానీ దేవుని మాట వినబడుతున్నది. కనుక ఇక్కడ యాకే కుమారుడైన అప్పుడు కలిగిన మాటలు. ఆ మనుషుడు ఇటీవలకును ఉకాయకును చెప్పిన మాట. మనుషులకు చెప్పుతున్నటువంటి మాట నిశ్చయముగా మనుషులలో కాబట్టి మనుషుల దగ్గర ఏం చెప్పుకున్నారండి? మనుషుల దగ్గర ఏం చెప్పుకున్నారు? వాళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నాడు? సరే, ఈ రోజు మనం ఏం చేయాలి? మనుషులలో నా వంటి పశుప్రాయుడు ఎలా పోల్చుకుంటున్నాడండి? మనుషులు ఎలా పోల్చుకుంటున్నాడు?
ఎవరైనా పశువు అంటే ఏమంటారండి? పశువు అంటే ఏమంటారు? అక్కడే దెబ్బలాటలు. ఎలా కనబడుతున్నాను నేను మీకు అని అంటారు కదండి. కనుక ఇక్కడ మనుషులు నిశ్చయముగా మనుషులలో నా వంటి ఎంత వాడండి, ఎంత గొప్పగా తను పరిశీలన, తను పరీక్ష, తను చేస్తున్న పని, తను మాట్లాడుతున్న మాట, తను జీవిస్తున్న జీవితము, తనకి తాను పరిశీలన చేసుకున్నప్పుడు తనకు వస్తున్న సమాధానము ఎలా ఉంది అని గ్రహింపు కలిగిన వారు ఎలాంటి జాబితాకి ముందుకు వెళ్ళగలుగుతారు? తను ఒకసారి చదువుతాడు, చదివి ఏం చేస్తాడంటే ఒకసారి రాస్తాడు, కంపేర్ చేసుకుంటాడు. నేను రైట్ చేశానా, కరెక్ట్ చేశానా, లేకపోతే తప్పు చేశానా, మళ్ళీ కంపేర్ చేసుకుంటాడు, మరలా దిద్దుకుంటాడు, మరలా చదువుతాడు, మరలా రాసుకుంటాడు, మరలా కరెక్ట్ చేసుకుంటాను. ఎవరిది? తన జీవితాన్ని తానే, చెప్పండి, తన జీవితాన్ని తానే సరి చేసుకుంటూ దిద్దుకుంటూ ఉన్నట్లయితే తను ఏమైపోతానని మనకు తానే మార్పులు వేసుకోగలుగుతారు. కొన్ని ఎగ్జామ్స్ లో ఏం చేస్తారంటే ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత రిజల్ట్స్ కి ఇస్తారంట. దానికి కంపేర్ చేసుకుని ఎన్ని మార్కులు వచ్చినాయి వాళ్ళే చూసుకుంటారు, ఎన్ని మార్కులు వచ్చినాయి వాళ్ళే. భక్తి విధానంలో కూడా, దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటి జీవితంలో కూడా నీవు ఆ దినచర్యలో, ఆ దిన ప్రయాణంలో, ఆ దినము చేసిన పనుల్లో, ఆ దినమును మాట్లాడిన మాటల్లో నిన్ను నీవు పరిశీలన చేసుకున్నట్లయితే, పరీక్షించుకున్నట్లయితే మనుషుడువా పశువువా? ఏ రోజు ఆ రోజు చెప్పండి. ఈ రోజు పశువు, నేను రోజు చెప్పండి, ఏమనుకుంటాం? ఏ రోజు ఆ రోజు అవగాహన అయిపోతుంది. అంటే చేయకూడనివి చేస్తే, చేయవలసినవి చేయకపోతే, అయ్యో నేను ఎలా చేయకపోతే, అయ్యో చేయకూడనివి నేను ఎలా చేసింది అని అవగాహన వచ్చినప్పుడు ముందుకెళ్ళడానికి అవకాశం ఉందా? ఇంకా వెనక్కి ఉంటాను. దేనిలో ముందుకెళ్తాం? భక్తి విధానంలో ముందుకు వెళ్తాం. అన్ని విషయాల్లో ముందుకు వెళ్తున్నాం, కొన్ని విషయాల్లో ముందుకు వెళ్తున్నాం. కానీ మనం చేసేది ఏంటంటే, లోకంలో ఎన్ని విషయాల్లో ముందుకు వెళ్ళటం అనేది అది సరైనది కాకపోవచ్చునేమో, కానీ మనము దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటి జీవితంలో దేవుని కలిగిన వారమని చెప్పుకుంటున్నాం. మనము ముందుకు వెళ్ళే అనుభవాన్ని నేర్చుకోవాలి. ముందుకు వెళ్ళే అనుభవం మనం కలిగి ఉండాలి. ఏముంది నాలో, ఏముంది? ఇతను ఏమంటున్నాడు? నిజముగా నేను నిశ్చయముగా మనుషులలో కాబట్టి పశుప్రాయుడు లేడు, నరుకున్న వివేచన. చెప్పండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టు వివేచనకు మూలము, జ్ఞానమునకు మూలము, చెడుతనమును విసర్జించుట, అసహించుకుంట, ఇలాంటి మాటలు మనం చదువుకున్నాం. కనుక ఏమన్నాడంటే నరులకున్న వివేచన అంటే దేవుడు మానవులో పెట్టినటువంటి జ్ఞానము, వివేచన ఏమైపోయింది? కోల్పోయారు. మానవుడికి దేవుడు పెట్టినటువంటి ఆ వివేచన జ్ఞానాన్ని నేనేం చేశానండి? కోల్పోయాను. నరులుకున్నటువంటి వివేచన నాకు లేదు. అంటే ఇది ఒప్పుకోదా కాదా? ఏమండి, ఒప్పుకోదా కాదా? ఒప్పుకోదా కాదా? మనం ఏం చేయాలి? ఎలాంటి మాటలు మన నోట నుంచి పలికే మనస్సు మనకు ఉందా? అలాంటి మాటలు పలికే మనస్సు మనకు ఉందా?
ఎవరిని? మనుషులతోనంతా. ఎవరికండి? అప్పుడు ఎవరితోటి? ఇతియేలుతో పలుకున్న మాట, ఇతియేలు ఒక్కతో చెప్పిన మాటలు. ఒకరితో ఒకరు ఏం చెప్పుకుంటారైనా? సినిమాలో ఒక రాసి మాట కాదు, చవటాయని నేను, నీకంటే పెద్ద చవటాయని నేను. ఎవరైనా చవట అంటే ఏం చవట అంటే నీకంటే పెద్ద చవటాయని, నీకంటే పెద్ద పరిమాణ్యమైనది, నీకంటే పెద్ద భావిని నేను, నీకంటే పెద్ద ద్రోహిని నేను, నీకంటే పెద్ద. అలాంటి సంభాషణ వస్తుందా? అలాంటి సంభాషణ వస్తుందా? నీకు ఏమంటున్నాడండి? ఏం పలుకుతున్నాడు? నరులలో వివేచన నాకు లేదు, నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను. అంటే జ్ఞానమును అభ్యాసము, జ్ఞానాన్ని అభ్యాసం చేసుకునే అనుభవాలు ఉన్నాయా? జ్ఞానాభ్యాసము. జ్ఞానం ఎలా వస్తుంది? దేవుని యందు భయభక్తులు కలిగితే జ్ఞానం వస్తుంది. అదే కదా చెప్పండి బైబిల్ మాట. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట జ్ఞానములకు మూలము అని వాక్యం ఉన్నది. కానీ నేను జ్ఞానాభ్యాసం చేసుకోలేదు. నాకు దేవుడిచ్చిన ఆయుష్లో, దేవుడిచ్చినటువంటి ఆరోగ్యము, దేవుడిచ్చినటువంటి ఈ దినాలు అన్నింటిలో కూడా నేను ఏం అభ్యాసం చేసుకున్నాను? లోకంలో కనబడుతున్నటువంటి వాటిని అభ్యాసం చేసుకున్నాను. దేవుని భయం వచ్చే జ్ఞానాన్ని నేను అభ్యాసం చేసుకోలేకపోయాను. దేవుని భయం వల్ల వచ్చే వివేచన నాకు లేకుండా పోయినది. నేను సమయం అంతా ఏం చేశాను? దుర్వినియోగం చేశాను, వ్యర్థం చేశాను, బలహీనమైనటువంటి జీవితాన్ని నేను జీవించాను అని తనకు తాను. ఇప్పుడు మనం జ్ఞానాభ్యాసంలోనికి రావాలంటే, వివేచన కావాలంటే ఏం కావాలి? ఇప్పుడు ఏమైపోవాలి? ఏం చేయాలి? ఆ మూర్ఖత్వము అనేది తీసివేసుకోవాలి. నేను జ్ఞానాభ్యాసం చేసుకున్నవాడను కాదు. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము పొందలేదు. దేవుని సన్నిధికి వచ్చాం, అసలు దేవుడు పరిశుద్ధులన్న సంగతి తెలుసు, కానీ పరిశుద్ధం దగ్గరికి వస్తున్నామనే సంగతి తెలుసు, కానీ దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి జ్ఞానము పొందుకోలేదు అని ఎలాంటి ఒప్పుకోరు. వీళ్ళగా మనం ఎంతకాలము కూడా సంవత్సరాలు దేవుని సన్నిధికి వస్తున్నాం. కంటిన్యూగా ఇదంతా కూడా దేవుని వాక్యాన్ని ప్రతి దినం వింటున్నాం, ప్రతి దినం ప్రార్థన చేస్తున్నాం. ఇంకా మన స్వభావం పశువుకి మానవునికి, నరుడికి మానవుడికి ఎంత వ్యత్యాసం చేశాడు దేవుడు, ఎంత వ్యత్యాసంగా నిర్మాణం చేశాడు. మానవుడు ఒక ప్రత్యేక జీవి కదా, మానవుడు తన చేతి నిర్మాణము కదా, దేవుని యొక్క చేతి నిర్మాణము కదా. అవగాహన అంటే పశువులు, పక్షులు, భూజంతువులు, జలచరాలు ఇవన్నీ నోటి మాటలే కదా. నోటి మాటకి చేతకి ఎంత వ్యత్యాసం ఉందండి? నోటి మాటకి చేతకి ఎంత వ్యత్యాసం? చాలా వ్యత్యాసం ఉంది. రేపు ఏదో చేసుకున్నామని అనుకుంటున్నారు, మాటలని మనసు పాడు చేసుకునేవాళ్ళు, మాట అనకుండా చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, ఏమండి? ఎంత గొప్పవాళ్ళండి? మాటకి చేతకి ఎంత వ్యత్యాసము? మాట గొప్పదా? నా మాట నమ్ము, మాట అంటే మాటే, మాట అంటే మాటే అని అంటారు కొంతమంది. మాట ఏమైపోయింది? ఏమైపోయింది?
బెలూన్లో ఏమైపోయిందండి? గాలిపోయినట్టుగా మాట్లాడు. బెలూన్ ఎంత మాట చెప్తాం, ఎంతలా మాట చెప్తారండి. ఏదో చిన్న సూది పెట్టి అక్కడ కూర్చోడు ఎవడో, ఇట్లా కూర్చోడానికి ఎంతలా మాట అయిపోయింది. ఏమైపోయింది? గానంతా పోయింది. నీ భక్తి అంతా నీ భక్తి అంతా చెప్పండి. ఎంతకాలం చేసిన భక్తి అంతా అంతేనండి. మానవ జీవితంలో ఎలాంటి శ్రేష్టమైనటువంటి మాటలు దేవుడు నీకు ఇస్తున్నప్పుడు వాటిని తీసుకొని వాటిని నువ్వు అంగీకరించి వాటిని కైకున్నట్లయితే ఎంత శ్రేష్టమండి. ఎంతకాలం దేవుడు ఇచ్చాడు కదా. ఎంత మాట, ఈ మాట అగురు పలికినటువంటి మాటలు. ఎలాంటి మాటలు? ఈరోజు నీవు ఒక ఆగురులా ఉంటావా? ఒక ఆగురులా ఉంటావా? చెప్పండి. నేను అనుకుంటా, నేను కూర్చున్నప్పుడు అయ్యో పనికిమాలిన వాడిని కదా, నిష్ప్రయోజకుడిని కదా, దేవుడు ఒక మంచి సహవాసాన్ని పరిచయం చేసి ఆ దైవ సేవకుల దగ్గర నన్ను ఉంచి నేను మాకి చెప్పేవాడిగా, ఇంత పనికిమాలిన వాడికి ఈ పని అప్పగించావేంటి ప్రభా అనుకుంటున్నా. నేను ఎంత పనికిమాలిన వాడికి ఈ పని నాకు అప్పగించావేంటి ప్రభా? నాకంటే శ్రేష్టమైనటువంటి వాళ్ళు ఉన్నారు కదా. నేను చాలా పిరికివాడిని, వయస్కుడిని, నాకు ఈ పని అప్పగించారేంటి ప్రభా అని అనుకుంటున్నాను. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు. మరి నేను జ్ఞానాభ్యాసము, పరిశుద్ధ దేవుని గురించినటువంటి జ్ఞానమును పొందలేదు. అంటే తమ దృష్టికి తాము జ్ఞానం అనుకుని కలదని మాటలు దేవుడి కింద కూడా ఒక మాట రాయబడింది. 12వ వచనం, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాల్యము నుండి కడగబడిని వారి తరమంటే మా తాత క్రైస్తవుడు, మా తాత కుమారుడు క్రైస్తవుడు, ఆయన కుమారుడు, నేను కూడా క్రైస్తవుడు, నా కుమారుడు క్రైస్తవుడు. మా తరం ఏంటయ్యా? క్రైస్తవతారం. ఏ సంఘం అనుకున్నావు? ఏ సంఘం అనుకున్నావు? అందరికంటే ఉన్నతమైనటువంటి సంఘం అది. అన్నాడు, అయ్యా అది ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి సముద్రం లాంటి సంఘము మాది అన్నాడు. సముద్రమా? అమ్మో సముద్రమా? మీరు ఎక్కడ గుంటలయ్యా, చిన్న చిన్న బావులయ్యా, చిన్న చిన్న గుంటలయ్యా మీరు. మాది ఎంత అనుకున్నావు? అది ఆయన ఇద్దరు భార్యలు, భార్యలు. సరే మాట్లాడతా నేనేంటే లేదా నువ్వేంటే అన్నాను. సరే ఆయన ఇద్దరు భార్యలు. సరే నచ్చితే అనుకుని, అయ్యా సముద్రంలో ఎన్ని నీళ్ళు ఉన్నాయి? 3 భాగాలు భూమి మీద, 3 భాగాల నీరే కదా, ఒక్క భాగమే కదా భూమి. భూమిలో ఒక గుంట, చిన్న గుంట, ఆ గుంటే కదా. అయితే 3 భాగాల నీళ్లు నా నీళ్ళలో దప్పికైతే ఒక గ్లాసు నీళ్లు తాగి దప్పికి తీరుతుందా అన్నా. ఈ 3 భాగాల నీళ్ళలో ఒక గ్లాసు నీకు దప్పికైతే నీళ్ళు తాగు, దప్పికి తీరుతుందా? ఏమండి? ఏది కానీ ఉప్పు నీరు దప్పికి తీరుతుందా? ఉప్పు నీరు దప్పికి తీరుతుందా? పక్కనున్న గుంట బావి దూకాడు, ఆ గుంటలో నీళ్లు తాగితే ఎలా ఉన్నాయి? ఏ నీళ్లు దప్పికి తీరుతుంది చెప్పయ్యా అని అన్నా. ఏ నీరు దప్పికి తీరుతుంది? సరే
చాలా మంది తమ దృష్టికి నాలుగు సాధించే క్రైస్తవులు అంటే ఎందుకండి క్రైస్తవులు? దేనికి క్రైస్తవులు? కనుక పిల్లలు ఇక్కడ రాయబడే మాట పరిశుద్ధ దేవుని గురించినటువంటి జ్ఞానము ఏంటంట? నాకు పొందలేదు. ఆకాశంలోకి మరలా దిగిన వాడెవడు? తన కిడకిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు? బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడు ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసిరా? ఎక్కడ దొరుకునే మాటలు? గాలిని పిడికిల్లో పట్టుకున్న వారు ఎవరండి? నీళ్ళని మూట కట్టిన వాళ్ళు ఎవరండి? ఆకాశానికి వెళ్ళి మళ్ళీ కిందకి దిగి వచ్చిన వాళ్ళు ఎవరండి? చెప్పగలవా? ఆయన పేరేమో కానీ ఆయన కుమారుడు పేరేమో చెప్పగలవా? ఎక్కడ దొరికి ఈ మాటలు? ఈ మాటలు మనం సందర్భంలో చదువుకోలేదు. ఎక్కడ ఏ గ్రంథంలో చదువుకున్నాం కొన్ని మాటలు కదండి. ఆకాశానికి ఎక్కి అక్కడ నుంచి ఆకాశానికి భూమికి నిచ్చెన వేయబడిందంట. అక్కడ దేవదూతలు పైకి కిందకి తిరుగుతూ ఎక్కుతూ ఉన్నారంట. దర్శనం అన్నాడు యాకోబు, అవునా కదండి? ఆకాశానికి భూమికి మాకు ఒక దర్శనం వచ్చిందండి. కళ వచ్చిందండి. కళకేంటి జవాబు ఏంటో చెప్పయ్యా? ఇంత కళ వచ్చిందయ్యా. ఇక కళలు చెప్పడానికి సేవకుడు కళలు చెప్పలేదనుకోండి, ఎక్కడికి పోవాలి? ఏమని చెప్పాడు? ఎక్కడికి పోవాలి? ఇక్కడ బాగలేదు, ఈయనేం బాగా చెప్పట్లేదు. ఈ కళ దెబ్బల మీద దెబ్బలు పడుతున్నాడు. ఇక్కడ కాదు, అక్కడికి వెళ్తే కళ బాగా చెప్తాడు. కావాల్సింది ఎవరండి? కళను బావాలని చెప్పేవాళ్ళ? చెప్పండి. వాక్యము ఎంత సూటిగా ఉన్నదో అవగాహన చేసుకుని అర్థం చేసుకుంటే, ఏమిటి ప్రభా ఎంత పనికి మాలిన వాడికి ఈ వాక్యం వివరించడం ఏం చేతనవుతుంది? ఏమైనా చేతనవుతుందా? అది సాధ్యపడుతుందా? వీళ్ళంతా మీ వ్యవసాయమే ఉన్నారు కదా, మీరు ఏర్పరచుకున్నటువంటి సొత్తై ఉన్నారు కదా, మీ బిడ్డలై ఉన్నారు కదా. ఈ బిడ్డలకి జీవాహారము అందించగలిగే ఆ శక్తి ఎవరిది? ఎవరిదండి? వెళ్ళిపోయి ఆ సేనా పర్వతం మీద 40 దినాలు ఉపవాసం ఉండి దేవుని మాటల్ని ఆయన చెప్పే మాటలు తీసుకొచ్చి ఈ జన సమూహానికి అందిద్దామని చెప్పేసి ఆయన వేళ కోసం వెళ్తే వీళ్ళు ఏమనుకుంటున్నారండి? నేను చెప్పింది అమ్మాయి ఏమైపోయాడు కనుక ప్రియరా, మరి చూడండి, ఆకాశంలోకి ఎక్కి అక్కడ నీ గురించి దేవుని దగ్గర మొరపెట్టగలిగి అక్కడి నుంచి తీసుకొచ్చి నీకు అందించగలిగినటువంటి, నీకు నీ క్షేమము కొరకు అందించగలిగినటువంటి వారు ఎవరు? మరి ఈ భూమి మీద ఏ ధర్మశాస్త్రము, ఏ న్యాయము, ఏ పరిశుద్ధం అనుకున్నది, ఏ నీతి అనుకున్నది నీకు పనికి రాకలేదు కదా నిత్య జీవానికి చేరడానికి. పరలోకము నుండి వచ్చినటువంటి యేసు క్రీస్తు ప్రభువే, ఆయన ద్వారానే నేనే మార్గము, మీరు నా తండ్రి వద్దకు నా ద్వారా తప్ప మీరు నా తండ్రి వద్దకు మీరు రాలేదని ప్రభు చెప్పాడు కదా. ఎవరి? మరి ఆయన ఎవరు? ఆయనను ఆయన కుమారుడు అయినను మీకు తెలిసి ఉన్నదా? ఎందుకు తెలియదండి మాకు? యేసు ప్రభే తెలుసా? తెలిసినట్టే పేరు తెలుసు, కానీ ఆ పేరు ఆయన చెప్పినటువంటి ఆ గుణలక్షణాలు నీకు తెలుసా? తెలిసినా కానీ అవి నీలో కనబడుతున్నాయా? ఆ పేరు తెలుసా?
ఆ పేరు లక్షణాలు తెలుసా? ఆ పేరు తెలుసా? ఆయన చెప్పిన లక్షణాలు తెలుసా? ఆ లక్షణాలు నీలో కనబడుతున్నాయా? ఏమో తెలుసు కదా. భూమి యొక్క దిక్కులన్నింటినీ స్థాపించిన వాడెవడు? చూడండి ఇక్కడ, దేవుని మాటలన్నీ ఒట్టమును పెట్టబడినవి, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడును. ఆయన మాటలతో ఏమీ చేర్చకము, ఆయన నిన్ను తగ్గించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడు. కొన్ని చేర్చకూడదు, మనం చేర్చకూడని చేర్చేస్తున్నాం కదండి. దేవుడు మేరణ చెప్పుకుంటాం, లోకం అంతా తీసుకొచ్చి బుద్ధి పెడతాం. దేవుడేమో తోక, దేవుడేమో తోకను మొత్తం లోకమా, తలకాయి లోకమే, కాడు లోకమే, బాడీ లోకమే, అందరూ అసలైపోయిందయా బాబు అంటే వెనకాల తోక. దేవుడు కొంచెం అలా చేస్తున్నావా? పండుగ చేయాలంటే, పెళ్లి చేయాలంటే తొందరగానే వాసన అయిపోతుంది. పెళ్ళి తొందరగానే తొందరగానే అలాంటండి. పొద్దున్న నుంచి ఒకటే మైనంగా పనులు చేస్తా ఉన్నారు, వంటలు చేస్తా ఉన్నారు, అవి చేస్తా ఉన్నారు, డెకరేషన్ చేస్తున్నారు, అవి మొత్తం చేసి వాకింగ్ చెప్పే టయానికి ఇంత అవసరం అంటావా? వాకింగ్ ఎంత అవసరమా? వర్షం వస్తుంటే, గాలివాన వస్తుంటే తొందరగా ముగించమయ్యా తోక. దేవుడు నిన్ను తలగా చేయాలనుకుంటుంటే దేవుడు నువ్వు తోకగా చేస్తున్నావా దేవుడిని? చెప్పండి అమ్మా. మనకి ఎంత చెప్పినా హృదయం కదలవు. ఈ పండబారిన హృదయం, ఈ కఠినమైన హృదయాలు కదిలే కాదు. అంత కరిగిపోయినవా, అంత పండబారిపోయినవా, అంత బండబారిపోయినవా? నాకు అనిపించింది నిజంగా అంత లోకమే. వాసన కూడా అమ్మా, అసలు ఏమైనా క్రీస్తు వాసన దొరుకుతుందంటే అంత లోకవాసనే. మొత్తం ఎక్కడ పెట్టినా లోకవాసనేనండి. అంత లోకవాసనే కనపడుతుంది, కానీ క్రీస్తు వాసన ఏదైనా కనపడుతుంది. ఎక్కడ నేర్చుకున్నాం? అందుకని అనిపించింది ప్రభా, మనుషులు చేయి ప్రతి పనులు కూడా దైవోపదేశము. ఏంటంటే అవి దైవోపదేశములుగా ప్రకటించబడుతున్నాయి. మనుషుల పద్ధతులంట చదవ మా పాయింట్ మార్క్స్ వార్తన. మనుషులు కల్పించు పద్ధతులు దైవోపదేశములని ప్రకటిస్తున్నారు. మనుషులు కల్పించు పద్ధతులు కానీ దైవోపదేశాలు ఏమంటే అంటే వాళ్ళంతేనయ్యా ప్రత్యేకంగా అలా కలిసిపోతాం. అందరితో నలుగురితో మాట ఏంటండి? నలుగురితో మాట చెప్పరా? మీ మనసులోకి వచ్చేసింది అది, కానీ అది చెప్పడానికి కాదు. నలుగురితో వెళ్ళిపోవడం పానకేసి వచ్చాం, పానకేంది అదేమంటే ఈ సుజాత మంచిదే కాదు. అసలు ఈ సుజాత మంచిదే కాదు అంటే ఏమైనా అన్నాం అనుకోండి, ఈ సుజాత మంచిదే కాదు. జరుగుతున్నా కదా, జరుగుతున్నా. ఏం పట్టుకున్నాం, దేని వదిలిపెడదాం. కనుక పిల్లరా, దేవుని వాక్యము ఇక్కడ చాలా విలువైనదిగా ఉంది. ఆయన మాటలతో, ఆయన మాటలన్నీ కూడా పొట్టమే వేయబడినవి. నీ మాటలు పొట్టం వేయబడినవా, దోచుకోబడినవా?
ఆ మాటలు అక్కడక్కడక్కడక్కడ సమకూర్చుకొని ఈ మాటలన్నీ నింపుకున్నామా మన హృదయంలో? దేవుని మాటలు పొట్టన వేయబడినవి. ఆ మాటల్లో నువ్వు ఏ మాట నీ మాటలు కలపకూడదు, ఆ మాటలు దేనిని తీసివేయకూడదు. ప్రణంలో చెప్పలేదా? కనుక మాటలు ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు. దేవుని మాటలు పట్టణ ఎలా చక్కగా మాట్లాడుతున్నాడండి నేను. సరే, ఈరోజు కూడా మనం అలాంటి విధానానికి వద్దాం. ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీకు అబద్ధికుడు అవును. 7వ వచనం, దేవా నేను నీతో 2 మనవులు చేసుకుంటున్నాను. ఏమడుకున్నానండి? ఆయన ఏమడుకున్నాడు? ఏమడుకున్నాడండి? 2 మనవులు. 8 మనవులు మనకి ఎంత దగ్గర ఉంది దేవుని దగ్గర. మా స్వార్థం ఎంత ప్రార్థన చేసిందో, ఎన్ని మనవులు పెట్టిందో దేవుని దగ్గర, ఎన్ని మనవులు. శ్రీదేవి ఎన్ని మనవులు, సమాధానం ఎన్ని మనవులు, మేము ఎన్ని మనవులు. దేవా నేను 2 మనవులు చేసుకొని వచ్చున్నాను. ఏంటది? అది నేను చనిపోకముందు అవి నాకు అనుగ్రహింపు. చచ్చిపోయినంత చచ్చిపోయినందుకు నేను ఆశిస్తానులే నీకు. అమ్మా 10 ఎకరాలు నేను రాసిస్తాను, నువ్వు చచ్చిపోయినందుకు నేను రాసిస్తానులే. తీసుకోమ్మా, 10 ఎకరాలు రాసిస్తాను. తీసుకో. ఏమి రాస్తావు మా అమ్మాయికి, ఏమి ఇస్తావు మా అబ్బాయికి? నువ్వు చచ్చిపోయిన తర్వాత రాసిస్తానులే నేను అని అంటారా? చెప్పండి. ఏమ్మా బతుకున్నాను రాసావా? బతుకున్నాను రాసావా? నేను రాసిస్తాను. ఎలాంటి మొన్న మేము ఒక సంబంధానికి వెళ్తే మా అమ్మాయికి ఏం పెడతాడు, ఏం పెడతారంటే పొలం ఏదో అక్కడ ఉంది కదా, మీ వెనకాల ఏదో ఉన్నంత కదా, అది ఆ తోక ఏదో కాస్త రాసియండి అని. అయ్యా అది ఒక్కటే కదయ్యా పాలు అంటే వదిలేదు. ఆశిస్తేనే కానీ మా అమ్మాయిని మేము బియ్యం అంటే సరే రాసిస్తాను, ఏం చేస్తాం అని పాపం వాళ్ళు అనుకున్నారు. రాసిస్తాను మా ఊళ్ళో అంటున్నారని, అందుకని మేము రాసి మన అడిగాము. వద్దులేయ్యా, రాసి వద్దులే, మీకేగా రాసిచ్చిన, మీకేగా అంత మీకేగా. కనుక పిల్లల మన జీవితంలో మనం చూడు, ఇక్కడ 2 మనవులు నేను చేసుకొని వచ్చినాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. నేను చనిపోక ముందు చెప్పండి, మనం ఎప్పుడైతే అట్లా అనుకున్నామా? చనిపోతుంటే ప్రభా ఆ ప్రాణం ఆత్మను అడుగుతున్నాను, కానీ ఆ మనవలు నేను అనుకున్నది ఏంటి? అది నాకు చనిపోకముందే ఈ ప్రభా అని చెప్తారు. అడిగామా? లేదు. కానీ తిమోతి గారు మాత్రం ఈ రామత్వం మీద బాగా నలుగుతున్నట్టు నాకు అర్థమవుతుందండి. ఈ మాటలు ఆయన చెప్పే మాటలను బట్టి, ఆయన ప్రవర్తనను బట్టి, అయ్యా నేను అసలు నాకు అసలు మాట్లాడుతున్నారు కానీ మీకు దేవుడు మాట్లాడుతున్నారు, దేవుడు వాక్యం చెప్తున్నా కానీ నేను అస్సలు నలుగుతున్నాడు. నలుగుడు ఉందా? పచ్చడి రోకట్లేసే మూర్ఖుడిగా ఉన్నప్పుడు రోలు తీసుకొని పచ్చడి రోకలకి నచ్చుతున్నా కానీ నలుగుతుందా? పచ్చడి నలుగుతుందా? మూర్ఖుడు అంట నచ్చినా కానీ మూఢత్వం వాడంటారా? ఉండాలి కదా వాక్యం. చెప్పండి. నలగడి
వాని మూడక వానిని విడిచిపోతుంట. ఇక్కడ వ్యర్థమైన నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించము, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా. ఏం కోరుకున్నారండి? ఏం కోరుకున్నారండి? వ్యర్థమైన అన్ని అబద్ధాలే ఊసిలో వచ్చినట్టు వస్తున్నాయి అబద్ధాలు. ఏమవుతున్నాయండి చెప్పమ్మా? ఊసిలో వచ్చినట్టు వస్తున్నాయి అబద్ధాలు. మరి ఏ జాబితా అండి? పేరు పేరు ఏ జాబితా? మా తాతల దగ్గర నుంచి మేము తాతల దగ్గర నుంచి ప్రయత్నం పెద్ద సహవాసం సంఘం. కానీ ఇక్కడ ఏమొస్తున్నాయి? ఊసిలు వచ్చినట్టు వస్తున్నాయి వ్యర్థమైనవి అబద్ధాలు. అవి చెప్పుకున్నాడండి. పేదరికమునైనను ఐశ్వర్యమునైన నాకు దయచేయము, తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. తగినంత ప్రభు చెప్పారా లేదా? యేసు ప్రభు చెప్పారా లేదా ఈ మాట? నానాటికి ఆహారము మాకు దయచేయి. తగినంత ఆహారం, తగినంత ఆహారం. మీరు ఎప్పుడైనా భోజనానికి వెళ్ళినప్పుడు తను మాత్రం పెట్టుకోండి, ఆశకి కొంత పెట్టుకొని తీసుకెళ్ళి కంచాలు అదంతా పారేయబాకండి. ఏదో మిరపకాయ తొక్కలు కరివేపాకు కూడా నవలండి. కరివేపాకు కూడా మంచిదే, పారేయబాకండి. అర్థమైందా? ఏదో పనికిరాని ఏమన్నా ఉంటే పక్కన పెట్టండి, అంతేగాని ఆశగామో అంత పెట్టుకొని ప్లేట్ అంతా పెట్టుకొని తినే టయానికి మొత్తం చికెన్ ముక్కలు అక్కడే ఉన్నాయి, స్వీట్ అక్కడే ఉంది, గాలి మొక్కలు అక్కడే ఉన్నాయి, అప్పడాలు అక్కడే ఉన్నాయి, కూరలు అక్కడే ఉన్నాయి, అన్నం కూడా కలిపి 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 అట్లా పెట్టి ఎప్పుడు చేయబడుతుంది. అతను నష్టపడుతున్నాయినా నీకు మాత్రమే ఆహారము పెట్టుకుని అది సంపూర్ణంగా తినేసి తినలేనప్పుడు ఎక్కువ యేసు ప్రభు కూడా వ్యర్థము చేయవద్దు, వ్యర్థము చేయవద్దు అని ప్రభు చెప్పారు. ఆ కింద పడిన మొక్కలు కూడా తీసి కంపలకు ఎత్తిచ్చారు. ఏం చేశారు అంటే ఏం చేశారు? ఆ కంపలు ఏమేం చేశారంటే ఒక జాబులు చెప్పాడు. ఆ పిల్లవాడు ఇచ్చిన 5 రొట్టెలు 2 చేపలు తెచ్చారా, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. 5 చేపలేగా 5 రొట్టెలు 2 చేపలేగా నీకు ఇచ్చింది, ఇంత తెచ్చామండి, 12 కంపలు తెచ్చామేంటంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఎందుకునో అక్కడ మేము 3 రోజులు కూర్చుంటే నాకు 12 కంపలు అయినాయి. అమ్మా యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తే 12 కంపలు తెలుసరండి, రేపు 12 కంపలు తీసుకెళ్ళండి. అమ్మా నువ్వు ఎక్కడ ఇచ్చా అన్ని 12 కంపలు తీసుకెళ్ళండి. అమ్మా విశ్వాసము విశ్వాసం ఉంటే 12 కంపలు కాదు, ఇంకా ఎక్కువే, ఇంకా ఎక్కువే. ఆయన దేవుడు, మన మానవుడు. ఆయన తలుచుకుంటే ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టగలడు. కనుక ఆయనడుగా మనం జీవించగలుగుతాం. ఇక్కడ రాయబడిన మాట, పేదరికమైనను ఐశ్వర్యమైనది నాకు దయచేయము, పేదరికమైనను ఐశ్వర్యమైనది నాకు దయచేయము, తగినంత ఆహారం నాకు దయచేయి. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై నేను విసర్జించి ఎవరని నేను అంటాను. కడుపు నిండితే ఏమన్నా, కడుపు నిండితే ఒక మాట, కడుపు కాలితే ఒక మాట. మనుషులే తగ్గండి, కడుపు నిండితే ఒక మాట. కడుపు నిండి మాటలు మాట్లాడబాకు.
అంటారు లేదా? కడుపు నిండిన మాటలు మాట్లాడతాం అంటారు లేదా? అంటారు. కడుపు నిండితే ఒక మాట, కడుపు కాలితే ఒక మాట. అందుకని అయ్యా కడుపు కానియొద్దయ్యా, కడుపు నిండనియొద్దయ్యా. కడుపు కాలితే ఒక రకంగా మాట్లాడతాను, కడుపు నిండితే ఒక రకంగా మాట్లాడతాను. గర్విస్తారు. ఆ వాళ్ళు కడుపు నిండింది కదండి. ఆ వాళ్ళు కడుపు నిండిందా? నాబాలేనా? కడుపు నిండిందా? ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? కడుపు నిండింది. ఏమైపోయింది? కడుపు నిండింది. కానీ అమ్మా మన యజమానుడు ఇలాంటి వాడమ్మా, ఆయన ఇట్లా మాట్లాడుతున్నాడు అనేదానికి ఏముంది? అయ్యో ఆయన అసలే ఆయన పేరు తగినట్టుగానే ఉంది అని చెప్పేసి ఏం చేశారు? గబగబ ఆయన తెలియకుండా ఏం చేసేయి. భర్తల విషయంలో దేవుని దగ్గర, మనుషుల దగ్గర కప్పి పెట్టుకుని మా భర్త మంచివాడే, మా భర్త మంచివాడే, మా భర్త మంచివాడే అంటున్నారు. దేవుని దగ్గర, దేవుని పనుల దగ్గర అయ్యా మధ్యవాడుకున్నాను, మొదటివాడు అయ్యా, కానలేదు అయ్యా, కాలు పట్టుకొని ఏం చేస్తున్నాను శాసనం అయ్యా అని ప్రతిమలాడింది. మరి అంటే ప్రతిపెట్టినా లేదా? వెళ్ళి ప్రతిపెట్టినా లేదా? మరి మనం ఏం చేస్తాం? ఎలాంటి నీతి గల మాటలు దేవుని వాక్యం మన ముందు ఉంది కనుక ఒకవేళ కడుపు నిండితే ఆ మాటలు వస్తాయి. ఒకవేళ కడుపు కాలితే, కడుపు కాలింది ఏం చేయమంటావా? మరి కడుపు కోసం దొంగతనం చేశా, పోలీసు వాళ్ళకి ఇందులో దొంగతనం చేశాం అని అంటే కడుపు కోసం చేశానండి. దొంగతనం లేదే, ఏమైనా దాచిపెట్టుకోవడానికి అది చేశానా? కడుపు కోసం చేశాను అని అన్నారు. అనుకున్నాను కడుపు కోసం దొంగతనం చేస్తాను. అందుకని ఇక్కడ ఏమంటాడంటే కడుపు ఎక్కువైన నేను కడుపు నిండిన వాడినై నేను విసర్జించే అపాయాన్ని అందునేమో లేక వేదనై దొంగిలి నా దేవుని నామమును దూషించుకునేమో. దొంగిలించి అంటే చేయకూడని పనులు చేసి ఏం చేస్తాం? దేవుని నామాన్ని అని అంటున్నాడు. కనుక దేవుడు మనకు అనుగ్రహింప చేసినటువంటి కృప కారణంలో ఒక మాత్రం అడిగే కూడా ఏమడగాలండి మనం దేవుడు? ఒక మాత్రం వాటిని మనం ఎక్కువ ప్రార్థనలు పెట్టాయా? అమ్మాయికి 10 కాసులు బంగారము పెట్టాలంటే ప్రార్థనలు పెట్టు. ఏం పెట్టాలండి? బంగారం రావాలంటే అయ్యా ఒప్పుకోలు ఎంత? 8 లక్షలు ఎకరం పొలం, అది ₹1,00,000 ₹2,00,000 అవుతుంది. ప్రార్థన పెట్టయ్యా. ఎంగేజ్మెంట్ జరిగింది ఒక షాపు, తండ్రి లేడు. ఆలస్యంగా తిప్పలబడి అక్కడ తిప్పలబడి ఏదో పెళ్లి చేయాలని ప్రయత్నం చేస్తే ఎంగేజ్మెంట్ లో ఆర్భాటంగా చేసేసింది. ఎట్లా చేసిందండి? ఆర్భాటంగా చేసింది. ఎందుకంటే పెళ్లి ఏం చేయంగా ఇంకా రిసెప్షన్ ఏమి ఉండదు కదా, ఆర్భాటంగా పెళ్లి చేసుకుంటా. ఒప్పందం ఏంటయ్యా? ఒప్పందం ఏంటి? 7 లక్షలు పెళ్లి ఖర్చులకి ఇవ్వాలంటారు. తర్వాత ఏదో సరే ఈ లోపు పెళ్లి పెట్టుకునే టైంకి తొందరగా పెళ్లి పెట్టుకున్నట్టే లంచెస్, ఆ తర్వాత లంచెస్ అయిపోయిన తర్వాత పెళ్లి పెట్టుకున్నాం అని అనుకుంటే సరే ఏం చేద్దాం బాగా ఈ లోపు ఇవి ఎత్తుకోవాలి. మరి డబ్బులు ఉన్నాయా? లేవు. ఈ స్థలంలో ఉన్న తాకట్టు పెట్టుకొని ఆ డబ్బులన్నీ ఇవ్వండి, ఆ
అమ్మ అయ్యా 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 అంటే రేపు అమ్మా పెళ్లి పెట్టేసుకున్నాం తొందరగా అని అంటే ఆగండి ఆగండి కొంచెం ఆగండి అని అంటే కోర్సు పెట్టి 15 రోజులు అయ్యాక రేపు అదే ఏం లేని వంటలను చేసుకుంటా ఉంటే మీకు ఎకరం చేపల చోటు పెట్టేస్తాం, నీకు కావాల్సిన డబ్బులు ఇస్తాం, రద్దు చేసుకో అంటే ఏమైపోయింది? రద్దయిపోయింది. ఓయ్ రద్దయిపోయినా అలాగేంటి మేము ఎంత డబ్బులు ఖర్చు పెట్టాం, ఎంత డబ్బులు ఖర్చు పెట్టామన్నా? నేను 2 లక్షలు ఖర్చు పెట్టానయ్యా. 2 లక్షల 2కి 2 4 ఇస్తాను తీసుకో. ఏమైపోయిందండి? 2కి 2 4 ఇస్తాను తీసుకో. ఇంకేమైంది? మాట చెప్పారా లేదా? మాట మీద నిలబడ్డారా? చెప్పండి. మనుషులు ఏమైపోవాలా? ఆ అమ్మాయి ఏమంటుందంటే అయ్యో పరిస్థితి ఎలాగ అయిపోయింది, ప్రార్థన చేయండి అనా అనే డబ్బులు సమకూర్చిపెట్టేటట్టుగా, ఆ బంగారం సమకూర్చబడేటట్టుగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేయట్లేదా? ఎవరు చేయట్లేదు. పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళ పరిస్థితి అంతా ఎట్లుందమ్మా? ఎలా ఉంది? సాగులాగా గుడారంలోకి తీసుకొని వెళ్ళిపోవటమైనా తీసుకొస్తే అంతేనా జరుగుతుంది ఈ రోజుల్లో? ఎలా జరుగుతుంది? ఏం తీసుకొస్తుంది అమ్మాయి? అసలు ఇచ్చి తెచ్చుకుంటున్నారు. అక్కడ అబ్రహాము దాసుడు ఎలియాజరు తీసుకెళ్ళి ఇచ్చి తెచ్చుకున్నాడు. కానీ ఇక్కడ వచ్చి ఇచ్చిపోవాలి. ఇక్కడ అట్లాగా అయిపోయింది. మారిందా లేదా? లోకం విధానం మారిందా లేదా? మరి మనం మారేవా? మనం అట్లానే ఉన్నాం. ఎలా ఉన్నాం చెప్పండి? మారిపోయింది. లోక మర్యాదలను అనుసరించాలి. లోక మర్యాదలను అనుసరిస్తున్నాం. చెప్పండి చాలా ఉంది. సరే ఈ రోజు ఏమిటంటే దేవుడు మనకు అనుగ్రహించి చూస్తున్నటువంటి ఒక కాలంలో ఒక మాట చదువుకున్నాము. లాస్ట్ మాట కూడా 25 వచ్చిన చీమలో బలములైన జీవులైనను అవి వేసంలో ఆహారమును మాట చదువుకున్నాం కదా. కనుక చీమలు బలములేని జీవులు. బలము వల్ల మనం బలంతో పాటు అజ్ఞానం ఉంది, వ్యర్థత్వం ఉంది, ఎన్నెన్నో ఉన్నాయి. మనం చీమలు చూసి జ్ఞానం నేర్చుకుని మనం ఆరాధ్యం నేర్చుకున్నాం. కనుక లేదా దేవుడు మనకు అనుగ్రహించిన కాలంలో మొట్టమొదటి వచ్చినము ఇదేమో మనకి ఏం కావాలి? ఏం కావాలి? పశుప్రాయుడు. ఏంటి? ఎవరికి చెప్తున్నాడు? ఎవరు చెప్తున్నాడు? అగ్గురు ఎవరికి చెప్తున్నాడు? ఏది చెప్తున్నాడు? ఒక్కలు చెప్తున్నారు. చెప్పండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ చివరి రోజు కదండి. అవునా? మరి అగ్గురులాగా ఉన్నామా? లాగా ఉన్నామా? తర్వాత ఒక్కలు లాగా ఉన్నామా? ఒకరికొకరు ఏమైపోతున్నారు చెప్పండి? ఒకరికొకరు ఏమైపోయారండి? ఏం చెప్తున్నాడు ఆయన? పశుప్రాయుడు. ఏంటి? ఏ విషయంలో? నేను ఏ విషయంలో చెప్పండి? పశుప్రాయుడు అని ఒకరికొకరు సమాధానము. అక్కడ ఏం జరిగింది చూడండి. మా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు, నేను జ్ఞానాభ్యాసం చేసుకున్న వాడిని కాదు,
పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానము పొందలేదు అని చెప్పేసి ఒకరి పట్ల ఒకరు మనం ఆ అజ్ఞానం, ఆ తెలివితత్వం మనం అందరం కూడా ఒకవేళ మనసు వాడు చేసుకున్నా వాడు చేసుకోకపోయినా ఆ సందర్భాలు రాకపోయినా వచ్చినా కాచుకునేవాడు కాకుండా మనం ఏం చేయాలి? ఏం చేశాడు ఆయన? పరిశుద్ధాయన్ని అని ఏం చెప్పాడు? ఆయన ఒప్పుకున్నాడు. ఏం చేశాడండి? ఒప్పుకున్నాడు. ఆ ఒప్పుకున్న తర్వాత ఏమయ్యాడు ఆయన? ఆ తర్వాత ఇంకో దేవుని దగ్గర ఏం కోరుకున్నాడు? మనుషుల దగ్గర ఏం ఒప్పుకున్నాడు? పరిశుద్ధాయన్ని నేను ఎలా ప్రవర్తించాను నీ పట్ల అనేది ఒకరినొకరు సమాధానపడి ఆ తర్వాత దేవుని ఏమడుగుతున్నాడు? ఆ రెండు మతాలు కూడా దేవుడిని అడుగుకొని ప్రభా వాటి ఏదైనా తృప్తిపడుతాను కానీ నాకు ఇవన్నీ కొన్ని అర్థమైన మాటలు కొన్ని చెప్పుకున్నాను. కానీ లోకంలో జరిగే విషయాలు మీకు కొన్ని విషయాలు నేను మీకు చెప్పాను. ఈ లోకంలో జరుగుతున్నాయి కనుక అవి కాకుండా దేవుని యొక్క వాయుతో మనం ఈ చివరి దినము ఈ 31వ తారీఖున మనము ప్రార్థన చేసుకుంటూ అందరము కూడా లేచి నిలబడి అందరము ప్రార్థన చేసుకుంటూ అందరూ ఒకరినొకరు చెప్పండి ఏం చేయాలి? నువ్వేమి పొరపాటు ఎవరి విషయంలో అనలేదు అనుకోండి, అయినా కానీ క్షమాపణ అడిగామనుకోండి, అప్పుడు ఈ సమాధానం మీద డబల్ స్క్వేర్ సమాధానం నీకు దేవుడు నెమ్మది ఇస్తాడు. కనుక అదే రీతిగా మనమందరం లేచి నిలబడి అందరం ప్రార్థన చేద్దాం. ఒక మనకి ఆ తర్వాత ప్రార్థన చేసుకున్నాం. ఆ తర్వాత రేపు సంగతి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు జరగవలసినటువంటి చర్య చెప్పండి. ఎక్కడ మనము బలహీనమయ్యాము, ఎక్కడ ఒకరినొకరు 30వ సామెతల గ్రంథంలో ఏముందండి? మొదటి మాట ఒప్పుకున్నాడా లేదా? ఎవరి దగ్గర? ఆగులు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఎవరి దగ్గరికి వెళ్ళాడు? వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఒకరినొకరు ఏమని చెప్పుకున్నారు? ఏమంటున్నారు? పరిశుద్ధాయుడు. ఏమంటున్నారు? అలాగా మనం ఒకరినొకరము అందరం లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అసమాధానం ఏమైనా ఉన్నట్లయితే మీరు అందరూ ఒకరినొకరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఇష్టపడండి, ప్రార్థన చేయండి. ఇది నా జీవితం ఎలాగా, నా మనసు ఎలాగా, నేను ఎలాగా అయిపోయాను అని నీవు ఒకవేళ నీవు దేవునికి చెప్పుకొని ఈ దినము మనుషుల దగ్గర మా సమాధానం ఏమైపోతున్నది? కొట్టివేయబడుతుంది. 30 రోజుల యొక్క సారాంశము ఏంటంటే ఏంటి? 30 రోజుల సారాంశము, సంవత్సరం అంతా చదివిన సారాంశము, ఈ పరీక్షలో పాస్ అయితే చెప్పండి ప్రమోషన్ ఉందా లేదా? రెండో క్లాస్ ప్రమోషన్ ఉందా లేదా? లేకపోతే అదే క్లాసు మళ్ళీ సంవత్సరం వచ్చిందాక అదే క్లాస్ కాదు, అదే క్లాస్. ప్రార్థన చేసుకున్నాం. నోరు తెచ్చుకుని ప్రార్థన చేస్తామండి. అడగండి నోరు తెచ్చి ప్రార్థన చేయండి. మనసులో ప్రార్థన చాలు, నోరు తెచ్చి ప్రార్థన చేయండి. ఒకవేళ నీ సహోదరుడి పట్ల లేకపోయినా బయట ఎవరితోనైనా నువ్వు మాట్లాడినా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో. ప్రభువా నీలో ఉన్నది పోవాలంటే ఆ కఠినమైనటువంటి స్థితి పోవాలంటే ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి, సిగ్గుపడవద్దు.
ఈ దినం నీవు ఈ 30 దినాలు మన వాక్యాన్ని బట్టి నీ హృదయాన్ని నువ్వు సరి చేసుకోగలిగినట్లయితే ప్రార్థన చేయాల. సమాధానపడు. యేసు ప్రభువా అడుగు. ప్రభువుని మొదట దేవుని దగ్గర అడుగు. అయ్యా నన్ను గొప్పవానిగా చేయవద్దు, పేదవానిగా చేయవద్దు. ఈ రెండు మనల్ని నేను వేడుకొచ్చున్నాను. ఒకవేళ కలిగి ఉన్న వాడినైతే కడుపు నిండిన వాడినైతే కనిపించేవాడిగా ఉంటాను. లేమిలో ఉంటే దొంగగా నేను తొంగిలించి నీ నామాన్ని అవమానపరుస్తాను. రెండు మనవులు సమృద్ధి నాకు దయచేయండి ఆయన. అడుగుదాం. యేసు ప్రభువా నన్ను క్షమించిన ఆయన. ఈ 30 దినాలు కూడా మీరు నన్ను ఎలాగా ఈ వాక్యంతో నన్ను మొదట స్నానం చేశారు నాయన. నన్ను క్షమించండి. అడుగుదామా. నేను సన్నిధిలో పెరుగుతాం. యేసయ్యా అడుగుదాం. క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, అడిగే దేవుడు, పరిశుభ్రంగా కలిసే దేవుడు. లోకం వద్దు మనకి, లోక మర్యాదలు వద్దు, లోక నీతి వద్దు. లోకము ఎంత భయంకరమో నేను తలగా చేయడానికి దేవుడు కోరుకున్నాడు. మనం దేవుడిని ఎలా చివరి ఏదో అన్ని మనం ఇస్తారు. చివరికి దేవుడిని కొంచెమా శ్రద్ధ చేద్దాం. లోకం ఎలాంటి పోరాడుతుంది. అయ్యా యేసయ్యా అడుగుదాం. దేవుడి శత్రువులో మధ్యలాడుతున్నాం. అయ్యా నన్ను కడుగునైనా అయ్యా నాకు సమాధానం లేదు. నెమ్మదిగా ఉన్నాను. ఐక్యత లేదు నాయన. సంఘంలో ఐక్యంగా నేను ఉండలేకపోతున్నాను. సంఘంలో ఒకటిగా ఉండలేకపోతున్నాను. అయ్యో అయ్యా ఏ స్థితిలో ఉంటున్నాము. భాగాలే విభజించబడిన భూమి భాగాలుగా విభజించబడినట్లుగా ఒక్క దానిని విభజించినట్లుగా నేను విభజించేస్తున్నానయ్యా. అలా ఉంటున్నాను. నన్ను క్షమించండి. అడిగామండి. ప్రభుత్వం అడుగుదాం. యేసు ప్రభువా జీవించండి. యేసయ్యా అడుగుదాం. సమాధాన పడదాం. రైతు క్షమించండి. ఒకరినొకరు క్షమాపణ అడుగుతున్నాం. ఈ దినము ఈ సమయము ఒకరినొకరు ఏ విషయంలోనైనా సరే మీరు ఒకవేళ ఏ పొరపాటు లేదనుకున్నా సరే మీరు వెళ్ళి క్షమాపణ అడగండి. మీకు తెలియని రీతిలో ఒకవేళ మీ హృదయాన్ని దొరుకుతుందేమో, బాధలోనేమో, అది చేయని స్థితి ఏమో, అది నీకు అర్థం కాని స్థితి ఏమో దేవునికి తెలుసు. అంతని మనం ఎరిగినటువంటి దేవుడు. సమాధానం పడదామండి. అందరితో సమాధానం పడదాం. తగ్గింపు జీవితానికి వద్దాం. సమాధానం పడదాం. నెమ్మది పొందుతున్నాము. అయ్యా క్షమించు నాయన. నన్ను క్షమించము. ఈ 30 దినాలు ఎలా చెప్పుకున్నాను. నేను పరిశుభ్రాయుడిని, నేను జ్ఞానం లేనటువంటి వ్యక్తిని, నేను వివేకం లేనటువంటి నరుడును నేను అని ఎలాగా ఒప్పుకున్నాడు. మనం కూడా అలా ఒప్పుకున్నామా? ఎలా ఒప్పుకున్నాడు? ఆకాశం నుండి భూమికి దిగి వచ్చినటువంటి దేవుని యొక్క మాటలు పుట్టం దేవుని మాటలే ప్రార్థన చేద్దామండి. వాటిని మనం ఏం చేస్తున్నాం? అది స్థానాలుగా మనం ఉంటున్నామా? ప్రార్థన చేసుకున్నామండి. యేసు ప్రభువా పశ్చాత్తాపడదాం, కన్నీరు విడుద్దాం, సమాధానం పడదాం. దేవుని సన్నిధిలో అయ్యా ఒకరినొకరు కలుసుకుని ఒకరినొకరు పశ్చాత్తాపంతో అయ్యా నన్ను క్షమించండి అని అడుగుదాం. అలా అడగలిగినప్పుడు నీ సమాధానాన్ని తీసుకొని నీ ఇంటికి అడుగుతావు. అప్పుడు ఆ దినాల్లో ప్రభు దగ్గరికి వెళ్ళినటువంటి ఆ స్త్రీ ప్రభు దగ్గర నుంచి సమాధానము తీసుకొని తన ఇంటికి వెళ్ళినట్లుగా నీవు సమాధానాన్ని తీసుకొని వెళ్తావు. ప్రార్థన చేసుకున్నామా? మంచిగా వచ్చావు, ఎక్కిన అధికమైన దాంతో వెళ్తావు. ఎంతో దుఃఖంతో వచ్చావు, సంతోషంతో వెళ్తావు. బాధతో వచ్చావు, సమృద్ధితో సంతోషంతో వెళ్తావు. ప్రార్థన చేద్దాం. దుఃఖంతో వచ్చావా, బాధతో వచ్చావా, ఆపదలో వచ్చావా?
బలహీనతలో వచ్చావా, ఏ విషయంలో వచ్చావో సమృద్ధితో, సంతోషంతో, తృప్తితో దేవుని సన్నిధిలో గమనించి ఆ సమాధానాన్ని తీసుకోగలరా? యేసు ప్రభువా, యేసు ప్రభువా, అడుగుదాం, దేవుని అడుగుదామండి, అడుగుదాం. Heavenly Father, stretch your hand and touch them. Touch Lord, touch them, each one. Lord, Father, you give us joy. You give us Thy Spirit on them, on us, Lord. Give the confessing words. Give the confessing words. What is the matter? What is the name? Sing us, what is the first process? What is the name? Now, open our hearts to amazing Lord, Jesus, the Lord, Jesus, the Lord, stretch your hands up, visit them, visit us, Lord, oh, Father, oh, Father, ఆయన నోటి మాటలతో గాయపరిచిన విధానాలు, నోటి మాటలతో గాయపరిచిన విధానాలు ఒక్కొక్కరి మనసు తెచ్చి ఒక్కొక్కరు సమాధాన పడతాను హృదయాన్ని కఠినపరుచుకున్న వాడు కీడుగా పడతాను సెలవిస్తున్నాడు. హృదయాన్ని ఆయన కఠినపరుచుకున్న వాడు కీడుగా పడడానికి ఒక్కొక్కరు పోదాం కొద్ది సమయమే ఉంది మన మధ్య. మేము ఒక్కొక్కరు సమాధాన పడండి, నెమ్మది పడండి, ఒక్కొక్కరిలో సమాధాన పరచుకోండి. అయ్యా నన్ను క్షమించను, నన్ను క్షమించమని అడుగుతాం దేవుని సన్నిధిలో. క్షమించండి అయ్యా, క్షమించండి ప్రభు. అందరం సమాధాన పడతాం, ఒక్కొక్కరిని సమాధాన పరుచుకుంటాం. అయ్యో ప్రభా, దేవుడి ఈ మంచి ఆధిక్యత అవకాశాన్ని అయ్యా క్షమించు పశ్చాత్తాపడదాం, అడుగుదాం. దేవుడు గొప్ప దేవుడు, మనల్ని విడిపించే దేవుడు, మన బిడ్డలుగా మనం సమాధానపరిచే దేవుడు. అందరము క్షమించండి గ్రహింపలేని వాడిని ప్రభా. గురు ఎలా మాట్లాడుతున్నాడు, ఇది ఏమి ఎలా మాట్లాడుతున్నాడు ప్రభు. ఎలాగ సమాధానపడ్డాను ప్రభా. నేను గురుకుని పశుప్రాయుని అది మాట్లాడుకుంటూ ప్రభా అలాంటి ఒకరికొకరు సమాధానపడుతూ 30 దినాలు నీళ్ళు కనిపెట్టావు నాయనా, 30 దినాలు కనిపెట్టావు నాయనా. ఏదో గొప్పవారు అనుకుంటున్నాను కానీ ఎంత భయంకరమైన పనికిరాని వాడిని అయ్యా దేవా దేవా సమాధానం పట్టుకోవాలయ్యా. అయ్యా తల్లి క్షమించమని అడుగుతా దేవుడు. ఒకరినొకరు సమాధానం ఒకరినొకరు సమాధానం క్షమించండి ప్రభా. సమాధానపడతా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చివరి అధ్యాయం చివరి వచనంలో ఎలాంటి మాటలు దేవుడిచ్చినాడు. అయ్యా దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఇది పశు ప్రాయుడి ప్రభు, ఇది పశు ప్రాయుడి. ఒకరు అయ్యా అడుగుతుందా సమాధానం
లోకాలైనటువంటి అమ్మవారిని బయటికి నెట్టివేద్దాం. క్షమించండి అయ్యా, క్షమించండి. ఒక్క మాట తెలియదు, ఒక్క 10 నిమిషాలు తెలియదు. ప్రభా కడుపు ఇంతకాలము 30 దినాల నుంచి ప్రార్థన చేస్తున్నాము నాయన. క్షమించమని ప్రార్థన చేస్తున్నాను. వ్యర్థమైన వాటిని మనసు పెట్టుకున్నా, అబద్ధములాడుకున్నా, అయ్యో వ్యర్థమైన వాటిని అబద్ధములాడిన వాడిని అయ్యో నన్ను క్షమించు తండ్రి అని నా పెదవులు నా కొరకే నా ఇష్టానుసారంగా నన్ను క్షమించుము, నన్ను క్షమించుము. ప్రార్థించబట్టి మమ్మల్ని సరిచేయండి, సంగమంతటిని సరిచేయమని అయ్యా మొదటి స్థానం ఇవ్వలేకపోతున్నాము నాయనా, మా కుటుంబ స్థానం ఇవ్వలేకపోతున్నాము. చివరి స్థానము ఏదో పోషించేది నీవు, కాపాడేది నీవు, ఐశ్వర్యించేది నీవు, కాపాడుతున్నావు దేవుడు నీవు. నీకు చివరి స్థానం ఇస్తున్నాము నాయనా. అలాంటి స్థితిలో మమ్మల్ని విడిపించండి. యేసు ప్రభువా, యేసు ప్రభువా, కఠినమైన వాడిని దురాశలు కలిగిన వాడిని దుర్మార్గులు దుష్టత్వముతో బలహీనమైపోయిన వాడిని యాదృష్టిని జ్ఞానిని నాదే న్యాయము ఉండము సమాధానం
ఎవరో విమర్శించుకోండి, తను నేను పరిశీలన చేసుకోవాలి, తను నేను పరీక్షించుకోవాలి, అది సహాయం చేయి. మమ్మల్ని పరిశీలన చేసుకోవడానికి సహాయం చేయాలి. యేసు ప్రభువా, యేసు ప్రభువా, అయ్యో ఆత్మ వాళ్ళు కాకుండా నా వాళ్ళని అడ్డుపడుతున్నాను కాకుండా అయ్యా విన్న మాటలకి విధేయతను తగ్గించుకొని ఇదే మహాప్రేమి మీకు విశ్వంతులందరూ మాట్లాడి ఈ పరిస్థితుల్లో లాభాన్ని ప్రవేశిస్తున్నాను. ప్రభావ ఈ జూన్ మాసము మొదటి దినము నుండి ఈ చివరి దినము ప్రభావ 30వ దినం వరకు కూడా మీరు మాతో ఉన్నారు. అనేక విషయాలు ప్రభావ ఎంతో కష్టం చేశారు. ప్రభావ కొందరు ఎంతైనా వర్షమైన వాతావరణం అనుకూలపరచలేదు, ఆరోగ్యము అనుకూలంగా లేకపోయినప్పుడు కూడా ప్రభావి మహాత్మల కోసం వేగిపడుతూ పరుగులు తీసుకుంటూ వచ్చారు. తండ్రి లోకనాథులైనటువంటి అప్పుడు వాడిని చదరగొట్టేవాడు కావాలి. ఈ మాటలు ఈ వాక్యము ప్రభావ మా హృదయాల్లో గట్టిగా రాస్తుంది. ప్రభావ గురు దయలకు ఇదేలు ప్రభావ భక్తులు ప్రభావ సమానము ప్రభావ నేను పశుప్రాయుని అని ప్రభావ చెప్తున్నాను. వేగము లేని వాడిని, జ్ఞానాభ్యాసం లేని వాడిని అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ప్రభావ తనకి ఇలాంటి పొరపాటు క్షమించలేదు అని అలాగా వాళ్ళు చెప్పగలుగుతారు. ఆ మనస్సుని నేను స్థిరపరచుకోవడానికి సహాయం చేయాలి. గతంలో ఈ 30 దినాల్లో మేము ఎక్కడ పడిపోయాం, జారిపోయాం. ఆ విషయంలో మమ్మల్ని అందరినీ క్షమించారు. ఇంకా ఈ స్థలానికి రాలేనటువంటి వారు కొందరు వారితో సమాధానం పడడానికి ప్రభా ఈ సన్నిధికి వచ్చినటువంటి బిడ్డలు సంతోషాన్ని సమాధానాన్ని తీసుకుని ప్రభా అలాగనే మేము కూడా ఈ సన్నిధికి వచ్చిన మేము సంతోషాన్ని సమాధానాన్ని తీసుకుని వెళ్ళడానికి అనేక విషయాలు లోకరీతిగా ఉన్న కొన్నిటిని పునరీకరించి ప్రభా మాట్లాడిన మాటలు ఉన్నాయి. కానీ తండ్రి నీవు మాకు దేవుడు, నీవే మాకు రక్షకుడు, నీవే మాకు విమోచకుడు. నీదంటే మేము చూడాలి, ఇంకా మేము విసర్జించాల్సింది లోకమున్నది. దాన్ని విడిచిపెట్టేసి ప్రభా నీ పాదాల దగ్గరికి వచ్చి మీ పాదాల దగ్గర మేము నేర్చుకునే అనుభవం నేర్చి ప్రభా దగ్గర ఒకరి మమ్మల్ని సమాధానపరచబడ్డారు, ఒకరికొకరు ఆయన క్షమాపణ కోరుకున్నారు, ఒకరి దగ్గరికి ఒకరు ఆయన క్షమాపణ కోరుకున్నారు. ఆయన ప్రతి బిడ్డను ప్రభావ మీరు క్షమించి ప్రతి బిడ్డకి ప్రభావ మీరు సమాధానం దయచేయండి. ఒకరి పట్ల ఒకరికి ప్రేమను పెట్టండి. ఆయన వేషము కలహములు లేకపోతే ప్రేమ పాపములను